అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కడుపులో బడబానలం భగ్గుమంటుంటే తట్టుకోలేనట్టుగా ఘోష పెడుతోంది సముద్రం. ఉవ్వెత్తునలేస్తున్న కెరటాలలో తన ఉక్రోషాన్ని చూపిస్తోంది. సుఖదుఖాలకు అతీతమైన విరాగిలాగా నిశ్చలంగా ఉంది ఆకాశం. స్పందనలేవి ఎరుగని కఠిన పాషాణాల్లా ఉన్నాయి దూరంగా ఉన్న కొండలు. అస్తమిస్తున్న సూర్యునితో పాటు వెచ్చదనాన్ని కోల్పోతున్న ప్రకృతి చీకటి చలిరాత్రిని నిర్వేదంగా ఆహ్వానిస్తోంది. ఎగసిపడే అలల వంకే చూస్తున్నాడు యశ్వంత్. తనలో చెలరేగే సంఘర్షణ బయటపడకుండా నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. సతీష్ కురిపించే ఆగ్రహావేశాలు తట్టుకోటానికి మనసు సిద్ధం చేసుకుంటున్నాడు. నేను విన్నది నిజమేనా? అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నావట? అపనమ్మకంగా అన్నాడు సతీష్. తలదించుకున్నాడు యశ్వంత్. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. నీకేమైనా మతిపోయిందేంట్రా? చేతులెత్తి మొక్కాల్సిన తల్లిని చేజేతుల ఆశ్రమానికి అప్పగించటానికి ఇది నీకు పుట్టిన బుద్ధేనా? మీ ఆవిడ బోధించిందా? వెటకారం ధ్వనించింది సతీష్ గొంతులో. ఇది నా నిర్ణయమే. ఇందులో హేమ ప్రమేయమేమీ లేదు. ఓహో, తమరి స్వీయ నిర్ణయం అన్నమాట. అమ్మని ఎందుకు వదిలించుకోవాలి అనుకుంటున్నావు? ఆవిడేమన్నా నీ కారు బంగళా అడిగిందా? ఆస్తి మొత్తం తనకి రాసిమ్మందా? ఆవేశపడిపోయాడు సతీష్. అన్నింటికీ మౌనమే మంత్రం. యశ్వంత్ మొహంలో ఏ భావమూ లేదు. అలా బెల్లం కుట్టిన రాయిలా పలకవే. గుప్పెడన్నం తిని కృష్ణారామ అనుకుంటూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆవిడ నీకేం ఇబ్బంది తెచ్చిపెట్టింది? రెట్టించాడు సతీష్. ఇబ్బంది కాదు, ఇబ్బందులు తెచ్చింది. గొంతు పెగల్చుకున్నాడు యశ్వంత్. విచిత్రంగా చూశాడు సతీష్ యశ్వంత్ వంక. ఏమిబ్బందులో కాస్త మాకు సెలవిస్తారా? చేతనైతే పరిష్కారాలు చెప్తాము అన్నాడు వ్యంగ్యంగా. యశ్వంత్ నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు. అమ్మతో సమస్యలు చెప్పుకునేంత పెద్దవి కావు, దాచుకునేంత చిన్నవి కావు. ఏదైనా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నీలా దూరంగా కూర్చొని సలహాలివ్వడం తేలికే. అమ్మ పెట్టే ఇబ్బందుల గురించి అడిగావుగా, చెబుతాను విను. ఈ మధ్య అమ్మకి 2 సార్లు బాగా ఆయాసం వచ్చి సీరియస్ అయింది. నేను హేమ ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మకి ఆయాసం రావటానికి కారణమేమిటో తర్వాత తెలిసింది. కార్తీక మాసం కదా, తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానాలు చేస్తున్నానని చెప్పింది. నేను హేమ పగలంతా ఆఫీసులో పనిచేసి అలసిపోతాం. పొద్దున్న 6 అయితే గాని లేవము. అమ్మ 4ంటికే లేచి స్నానం చేస్తున్నట్టు తను చెప్పే వరకు మాకు తెలీదు. ఈ వయసులో అలా చన్నీటి స్నానాలు చేయొద్దని చెప్పాను. మా మాట వినాలా అక్కర్లేదా? మాకున్న టెన్షన్లకి తోడు ఇలాంటి టెన్షన్లు భరించే ఓపిక మాకు లేదు. సరే, ఈ సంగతి ఇలా ఉంచు. ఏ ఆదివారమో సెలవు రోజులొస్తేనో నేను హేమ గదిలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే 10 సార్లు పిలుస్తుంది. నన్నెందుకు పిలిచిందో అని వెళితే ఏమీ ఉండదు. తన కళ్ళజోడు కనిపించలేదనో, చెవిటి మిషన్ ఎక్కడ పెట్టాననో అడుగుతుంది. రాను రాను మాకు ప్రైవసీ కరువైంది. తనకి షుగరు, బీపీ ఉన్నాయి. చప్పడి కూరలు తినదు. మాతో సమానంగా ఉప్పు కారాలు తింటానంటుంది. స్వీట్లు పట్రారా సాయంత్రం వచ్చేటప్పుడు అంటుంది. నువ్వు తినకూడదు కదే అంటే ఒక్కటే తింటాలేరా అంటుంది. తన అడుగుతుందని మేము స్వీట్స్ తినడం కూడా మానేశాము. తల ఉంచుకునే ఉన్నాడు యశ్వంత్. సతీష్కి ఆశ్చర్యంగా అనిపించింది. తనకి తెలిసినంత వరకు యశ్వంత్ తల్లి అన్నపూర్ణ అలా అందరినీ ఇబ్బంది పెట్టే మనిషి కాదు. అలాగని యశ్వంత్ తల్లిని దూరం చేసుకోవాలనుకునేంత మూర్ఖుడు కాదు. ఇప్పుడు ఏం చెప్పాలి వీడికి? కాని ఏదో సర్ది చెప్పాలి. స్థిర నిశ్చయానికి వచ్చినట్టుగా గొంతు సవరించుకున్నాడు సతీష్. చూడు యశ్వంత్, పెద్దవాళ్ళున్న ఇళ్లలో సాధారణంగా ఇలాంటి సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన పెద్దవాళ్ళందరికీ వృద్ధాశ్రమాలే పరిష్కారం కాదు కదా. నువ్వు కాస్త గట్టిగా చెప్పు ఆ చన్నీటి స్నానాలు మానేయమని. ఇక ఆవిడ పిలవకుండానే నువ్వే సెలవు రోజున ఆవిడ పక్కన కూర్చొని కాసేపు కబుర్లు చెప్పు. అలా చేస్తే ఆవిడ మీ ప్రైవసీకి భంగం కలిగించదు. ఒకటి గుర్తు పెట్టుకో, అమ్మని చివరి రోజులో తృప్తిగా చూసుకున్నాననే సంతృప్తి కలగాలంటే ఆవిడ్ని దూరం చేసుకునే ప్రయత్నం మానుకో. ముసలితనం మీద పడ్డ చిన్న పిల్లలరా వాళ్ళు. రాలటానికి సిద్ధంగా ఉన్న పండుటాకులు. కాస్తంత ఆత్మీయతా స్పర్శకే కరిగిపోయి
నూరేళ్లు బతకమని ఆశీర్వదించే ప్రత్యక్ష దైవాలు. అమ్మకి అన్యాయం చెయ్యకు. కొడుకు నీడన బతికే ఆవిడ హక్కుని కాలరాయకు. ఆవిడ ఈ వయసులో కన్నీరు పెట్టుకునే పని చెయ్యకు. ఆ పశ్చాత్తాపం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. చీకటి పడింది, ఇంక పోదాం పదా అన్నాడు పైకి లేస్తూ సతీష్. ఇంటికొచ్చి భోజనం చేసి పక్క మీద వాలాడు సతీష్. ఎప్పుడూ హుషారుగా కబుర్లు చెప్తూ నవ్విస్తుండే భర్త అలా డల్గా అన్యమనస్కంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది అతని భార్య మాధురికి. ఆ మాటే అడిగింది భర్తని. యశ్వంత్ తన తల్లిని ఆశ్రయంలో చేర్పిస్తానంటున్నాడని అన్నాడు సతీష్. అయ్యో, ఈ వయసులో ఆవిడికెంత కష్టమొచ్చిందండి? బాధగా అన్నది మాధురి. బయట నుంచి వచ్చిన దానివి, నీకే ఆవిడ మీద సానుభూతుంటే ఆవిడ చేతుల్లో పెరిగిన వాణ్ణి, నాకెంత బాధగా ఉంటుందో చెప్పు అన్నాడు సతీష్. అతడికి తన బాల్యం గుర్తుకొచ్చింది. అన్నపూర్ణమ్మ యశ్వంత్కే కాదు, తనకి అమ్మే. అమ్మ కాని అమ్మ. చిన్ని కృష్ణుడికి యశోదమ్మ ఎలాగో తనకి అన్నపూర్ణమ్మ అలాగా. తన చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అప్పుడు తనకి 4 ఏళ్లు. తన చెల్లి నెలల పిల్ల. పిల్లల కోసమైనా మళ్లీ పెళ్లి చేసుకోమని బంధువర్గం ఎంత చెప్పినా తన తల్లి మీద ప్రేమ వల్ల నాన్న మళ్లీ పెళ్లి చేసుకోలేదు. చంటిపిల్ల కాస్త పెద్దదయ్యే వరకు పెంచుతామని అత్తయ్య వాళ్లు తీసుకెళ్లారు. తను నాన్న దగ్గరే ఉండిపోయాడు. నాన్నే తనకి రోజు స్నానం చేయించేవాడు, బట్టలు వేసి అన్నం తినిపించేవాడు, స్కూల్ బ్యాగ్ తగిలించి టిఫిన్ బాక్స్ సర్దిచ్చి స్కూల్లో దింపేవాడు. నాన్నకి తన మీద ప్రేమున్నా అది వ్యక్తీకరించడం తెలిసేది కాదు. నాన్న తన కోసం ఏ పని చేసినా యాంత్రికంగా ఉండేది. అందులో లాలింపు బుజ్జగింపు ఉండేది కాదు. తనకే తెలిసేది కాదు. యశ్వంత్ వాళ్ళ అమ్మని చూసేవరకు. తను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. తమ పక్కవాటాలోకి కొత్తగా వచ్చారు యశ్వంత్ వాళ్ళు. యశ్వంత్ని కూడా తన చదివే స్కూల్లోనే చేర్పించారు. ఇద్దరు ఒకే స్కూలు, ఒకే క్లాసు అవటంతో ఇద్దరూ కలిసి వెళ్లి వచ్చేవారు. తను త్వరగా తయారై యశ్వంత్ కోసం వాళ్ళింటికి వెళ్లేవాడు. కాని అప్పటికీ యశ్వంత్ తయారవుతూనో అన్నం తింటూనో ఉండేవాడు. వాళ్ళమ్మ వాడిని పొగుడుతూనో బుజ్జగిస్తూనో అన్నం తినిపిస్తూ ఉండేది. వాడింకొద్దన్నా వినకుండా ఏ కథ చెబుతూ తినిపించేది. అది చూస్తే తనకేదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలిగేది. తనకి అలా అమ్మ తినిపిస్తే బావుండును అనిపించేది. యశ్వంత్ తన తల్లి చెంగుచాటున దాగి గారాలు పోతుంటే తనకి అమ్మ కావాలనిపించి అలానే కళ్ళప్పగించి చూసేవాడు తను. అన్నపూర్ణమ్మ తన భావాలని కనిపెట్టిందో ఏమో. ఓ రోజు తనని దగ్గరికి పిలిచింది. అలాంటి పిలుపు కోసమే మొహం వాచినట్టుగా వెళ్ళాడు తను. ఆవిడ తనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. పోయిన పెన్నిది ఏదో దొరికినట్లయింది తనకి. ఆవిడ చీర కుచ్చులలో ముఖం దాచుకున్నాడు తను. అచ్చం యశ్వంత్ చేసినట్టే. ఆవిడ చిరునవ్వు నవ్వి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఆ రోజు నుంచి ఆవిడికి చేరికైపోయాడు తను. యశ్వంత్తో పాటు తనకి అన్నం కలిపి పెట్టేది ఆవిడ. ఆ తల్లి అమృత హస్తంతో పెట్టిన ఆ ముద్ద రుచి ఇప్పటికీ మర్చిపోలేదు తను. అలా 6వ క్లాసులో మొదలైన అనుబంధం తమ చదువులు పూర్తయి ఉద్యోగాల్లోకి వచ్చేదాకా కొనసాగింది. ఇద్దరికీ వేరువేరు కంపెనీలో ఉద్యోగాలు రావటం, ఆ తర్వాత పెళ్లిళ్లు కూడా అవటంతో నివాసాలు వేరయ్యాయి. అయినా ఇప్పటికీ వారానికి ఒకసారైనా అమ్మని చూసి రాకపోతే తనకి మనసులో ఉండదు. అలాంటి అమృతమూర్తి ఇప్పుడు ఆశ్రమం పాలు అవుతుందంటే భరించలేకపోతున్నాడు తను. తనకే ఇంత బాధగా ఉంటే సొంత కొడుకు యశ్వంత్ రాయిలా ఎలా ఉండగలుగుతున్నాడో అర్థం కాలేదు సతీష్కి. మీరు ఊరికే బాధపడకండి, మనిద్దరం యశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళదాం, మళ్ళీ ఒకసారి నచ్చ చెబుదాం. ఒకవేళ మీ ఫ్రెండ్ వినకపోతే ఆవిడ మన ఇంటికి తెచ్చేసుకుందాం. మీరు ఆవిడికి కొడుకు లాంటి వారేగా అంటున్న భార్య మాటలకి ఆశ్చర్యంగా చూశాడు సతీష్. నువ్వు నిజంగానే అంటున్నావా అన్నాడు. భర్త మాటలకి జవాబుగా నవ్వింది మాధురి. ఆ తర్వాత ఓ ఆదివారం యశ్వంత్ ఇంటికెళ్లారు మాధురి సతీష్. కుశల ప్రశ్నలయ్యాయి. కాఫీ టిఫిన్లు పూర్తయ్యాక కబుర్లలో పడ్డారు అందరూ. అన్నట్టు అమ్మేదిరా ఎక్కడా కనిపించదే ఆతృతగా అడిగాడు సతీష్. అత్తయ్య గారు గుడికెళ్లారు అన్నది హేమ. అమ్మని ఆశ్రమంలో చేర్పించే ప్రయత్నం మానుకోరా, దయచేసి ఆవిడ మీద ఆర్దింపుగా అన్నాడు సతీష్. లాభం లేదురా, నాకు జీవితం ఉండాలిగా అనుభవించటానికి ఏటో చూస్తూ అన్నాడు యశ్వంత్. మీరు బాధపడకండి అన్నయ్య గారు, మేము అత్తయ్య గారిని చేర్పించబోయే ఆశ్రమంలో టీవీ, న్యూస్ పేపర్లు లాంటి కాలక్షేపాలు ఉన్నాయి. డాక్టర్ అసిస్టెన్స్ ఉంది.
వేళకి భోజనం, కాఫీ, టిఫిన్లు సప్లై చేస్తారు. కబుర్లు చెప్పుకోటానికి ఆవిడ తోటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. అసలు నెలవారీ ఫీజే 10,000. గొప్పగా చెప్పుకుపోతోంది హేమ. ఆమె మాటలకి వ్యంగ్యంగా నవ్వాడు సతీష్. ఇప్పుడు మీరు చెప్పిన ఆశ్రమంలో యశ్వంత్ని వదిలి మీరు 4 రోజులుండగలరా అన్నాడు పదునుగా. అతడి మాటలకి కోపంగా చూసింది హేమ. కోపగించుకోకండి. ఎన్ని సౌకర్యాలు ఉన్నా యశ్వంత్ని విడిచి అక్కడ 4 రోజులు కూడా మీరుండలేరు. ఎందుకంటే అభద్రతా భావం. ఈ ఫీలింగే అమ్మకి కూడా కలగదని గ్యారెంటీ ఏమిటి? కొడుకు నీడలో ఉన్నంత నిశ్చింత ఆవిడికి ఆ సౌకర్యాల మధ్య ఉండదు అన్నాడు సతీష్. ఒరే, ఈ టాపిక్ ఇంతటితో ఆపే. నువ్వు అరచి గీపెట్టినా అమ్మని ఆశ్రమంలో చేర్పించడం ఖాయం. పోనీ నీకు అంత బాధగా ఉంటే నువ్వు చూసుకో, అమ్మని ఇంటికి తీసుకెళ్ళి అన్నాడు విసురుగా యశ్వంత్. ఆ మాటలకి నిశ్చేష్టుడయ్యాడు సతీష్. సలహాలివ్వడం తేలికే, భరిస్తే తెలుస్తుంది బాధ. నీకు అమ్మ లేదు కాబట్టి బతికిపోయావు. ఒకవేళ ఆవిడే ఉండుంటే నువ్వు నాలాగే ఆలోచించేవాడివి అంటూ తన మాటల తూటాలతో గాయపరుస్తున్నాడు యశ్వంత్. ఇన్నాళ్ళు కనిపించని చీకటి కోణమేదో అతనిలో వికృత రూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది సతీష్కి. సరే యశ్వంత్, ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మని నేను తీసుకెళ్తున్నాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. కానీ ఒక కండిషన్ అన్నాడు సతీష్. ఏమిటన్నట్టుగా చూశాడు యశ్వంత్. నువ్వెప్పుడూ అమ్మని కలుసుకోవద్దు. నీలాంటి స్వార్థపరుడు నీడ కూడా ఆమె మీద పడకూడదు. సతీష్ మాటలకి అదోలా నవ్వాడు యశ్వంత్. ఆల్ రైట్ సతీష్, అమ్మని కలుసుకొని కబుర్లు చెప్పేంత టైము నాకు లేదులే అన్నాడు. అంతకు కొద్ది క్షణాల ముందే వచ్చిన అన్నపూర్ణమ్మ కొడుకు మాటలు విని నిశ్చేష్టురాలైంది. తన ఉనికినే సహించలేని కొడుకు మనస్తత్వం ఆవిడకు అర్థమైంది. ఆవిడ ఏమాత్రం ఊహించని సంఘటన ఆవిడ గుండెని దడదడలాడించింది. ఆసరాగా వచ్చాడు సతీష్. నేనున్నాను పదమ్మా అన్నాడు. 70 ఏళ్ల ఆ వృద్ధమాతను పసిబిడ్డ నడిపిస్తున్నట్టుగా పొదవి పట్టుకుని తీసుకెళ్లాడు. కొడుకుగాని కొడుకు రక్షణలో గడప దాటింది అన్నపూర్ణమ్మ. అప్పుడు వర్షించాయి యశ్వంత్ కళ్ళు. ఆ కళ్లల్లో గంగా, గోదావరులు ఉప్పొంగాయి. ఒక్క అడుగు కూడా వెయ్యలేక ఉన్న చోటే చతికిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అతన్ని ఓదార్చటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది హేమ. కాని ఆమెకది సాధ్యం కావటం లేదు. హేమ, మనం అనుకున్నట్టు వాడు అమ్మని బాగా చూస్తాడంటావా? బేలగా అడుగుతున్న భర్తని ఒడిలోకి తీసుకొని స్వాంతన కలిగించింది హేమ. తల్లి లేని ఇల్లుడు దేవుడి లేని గుడిలా శూన్యంగా ఉంది. లేవండి, లేచి మొహం కడుక్కోండి, కాస్తంత ఎంగిలి పడదాం అని భార్య అనడంతో లేచాడు యశ్వంత్. ఎలాగో తిన్నాననిపించి మంచం మీద వాలాడు. ఊరంతా నిద్రపోయింది. చీకటి రాత్రి ప్రకృతికి జడత్వాన్ని ఆపాదించింది. భరించలేని నిశ్శబ్దం భయపడుతూ ఉంటే నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు యశ్వంత్. తెల్లవారుజామున మాగన్నుగా నిద్రపట్టింది. ఆ కాస్త నిద్రలోనే అమ్మ కలలోకొచ్చింది. అమ్మా, అలసిపోతున్నాను. జీవిత ప్రయాణంలో ఆ దేవుడు నన్ను నీకన్నా ముందే స్టేషన్లోనే దింపిస్తున్నాడమ్మా. ఐ మిస్ యూ అమ్మా. నిన్ను కడవరకు చూసుకునే అదృష్టం నాకు లేదు అంటూ దీనంగా అంటున్నాడు తను. చిన్నప్పుడు తనకి పీడకలలొస్తే అమ్మని హత్తుకొని పడుకునేవాడు. అమ్మ చేతులు చాచింది. ఆ చేతుల్లో వాలిపోయాడు అతను. హఠాత్తుగా దృశ్యం మారిపోయింది. కనిపించని కర్కశ హస్తాలేవో తనని అమ్మ నుంచి విడదీసి విశ్వాంతరంలోకి విసిరిపారేశాయి. అమ్మా! గొంతు పగిలేలా అరుస్తున్నాడు తను. తన అరుపులకి తనకే మెలకు వచ్చింది. భయం గొలిపే కల. యశ్వంత్ పక్క మీద నుండి లేచి కిటికీ దగ్గరికెళ్లి నించున్నాడు. నల్లటి ఆకాశం మృత్యుదేవతలా ఉంది. కాంతి తగ్గిన నక్షత్రాలు జీవం కోల్పోయిన కళ్లలా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఉన్న తను పోయాక ఏమవుతాడు? ఏ అదృశ్య రూపంలోకి మారిపోతాడు? ఈ జన్మ జ్ఞాపకాలు వెంట తీసుకొని ఏ లోకానికి వెళతాడు? తను పోయాక తన వాళ్లు తన కోసం ఏడుస్తారు. కొంతకాలం తర్వాత మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. తన మృత్యువు చేసిన గాయం మానిపోయి తనొక జ్ఞాపకంగా మిగిలిపోతాడు. కాని అమ్మ తనని మర్చిపోగలదా? ఈ వయసులో అంతటి గర్భశోకాన్ని ఆవిడ తట్టుకోగలదా? తన చివరి రోజుల్లో ప్రశాంతంగా గడపగలదా? అందుకే తను తన భార్య కలిసి ఆడిన నాటకం రక్తి కట్టి సతీష్ అమ్మని తీసుకెళ్లిపోయాడు. వాడికి అమ్మంటే ప్రాణం మరి.
ఎప్పుడో తనకి జబ్బు చేసి రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ జరిగిన పొరపాటు హెచ్ఐవి కలిసిన బ్లడ్ ఎక్కించారు. తన ద్వారా హేమకి వచ్చింది ఆ వ్యాధి. తాము గుర్తించేలోపే అది ఎయిడ్స్గా రూపాంతరం చెందింది. తమ నుదుటున మరణ శాసనం రాసింది. మృత్యువు అంచున చేరుకుంటున్న తమకి అమ్మ బాధ్యత ఎలా అనే దిగులు పట్టుకుంది. జరిగిందంతా సతీష్కి చెప్పి అమ్మ బాధ్యత తీసుకోమని చెప్పొచ్చు, కానీ తమ మరణం ఎవరికీ బాధ కలిగించకూడదు. అందుకే తమ జ్ఞాపకాలేవి వాడికి రాకూడదని తన మీద వ్యతిరేకత కలిగించేలా ప్రవర్తించాడు తను. ఇక్కడ తన ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని భార్యతో కలిసి కాశీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ మహాదేవుడి సన్నిధిలో చివరి శ్వాస తీసుకోవాలని నిర్ణయించుకున్నారు తను, తన భార్య. ఆ రోజు ఆ ఇంటితో ఆ ఊరితో సంబంధం తెంచుకొని తను హేమ కాశీ వెళ్లే రోజు. అన్ని బ్యాగులు బయటపెట్టి డోర్ లాక్ చేసింది హేమ. జీవితంలో చివరి మజిలీకి చేరుస్తూ పరుగులు పెడుతోంది రైలు. సతీష్ రక్షణలో అమ్మ హాయిగా ఉండగలదనే విశ్వాసంతో తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు యశ్వంత్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.